మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా ఏదైతే ఇంజనీరింగ్ పోస్టులని రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా స్టూడెంట్స్ అందరూ ఈరోజు ధర్నా చౌక్లో ధర్నాకైతే రావడం జరిగింది. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మళ్ళీ ధర్నా చేయాల్సినంత అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు? ఇది లాస్ట్ ఇయర్ ఆగస్టు 2 రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ తరఫున. ఇదిగోండి జాబ్ క్యాలెండర్ ప్రకారం మాది పవర్ సెక్టార్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అక్టోబర్ 24-20 రావాల్సిందే. ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఈరోజు 8 నెలలు అవుతున్నా ఈరోజు వరకు నోటిఫికేషన్, ఫైనాన్స్ అప్రూవల్ రాలేదు, ఏది రాలేదు. వివిధ సందర్భాల్లో ఈనాడులో 3500 నోటిఫికేషన్లు. బట్టి విక్రమార్క సార్ గారు ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు, ఇది నవంబర్లో త్వరలో ట్రాన్స్కో జెన్కో వీటిలో నోటిఫికేషన్స్ ఇస్తామని. వివిధ సందర్భాల్లో న్యూస్ పేపర్లో విద్యుత్ శాఖలో నోటిఫికేషన్లు, లైన్మెన్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో, న్యూస్ పేపర్లో, ఇది వాళ్ళ ఆఫీసు డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్లో దగ్గర 4000 వేకెన్సీలు ఉన్నాయి, ఫిల్ చేయండి, మాకు ఎమర్జెన్సీ ఉంది అని వాళ్ళు చెప్పడం. ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారే స్వయాన చెప్పిన మాటలు ఇవి అని అనేక సందర్భాల్లో. మాది విద్యుత్ శాఖ అయితే చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పారు. మేము అక్టోబర్లో, నవంబర్లో డైరెక్ట్ బట్టి విక్రమార్క సార్ని కలిసాము. తర్వాత మేము ప్రజావానికి జనవరిలో, మార్చ్లో వెళ్ళి అడిగితే నెలలో వస్తుంది, ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత వస్తుంది అన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది, ఆల్రెడీ నెల అవుతుంది. నెల అయిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ మరి ఫైనాన్స్ అప్రూవల్కి 5,000 పోస్టులు వేకెన్సీలు ఆల్రెడీ వెళ్ళాయి. అది బయట పబ్లిక్గా కూడా బయటికి వచ్చింది. 500 ఏఈలు, జేఎల్ఎంలో 3,500 3,000 వరకు, సబ్ ఇంజనీర్లు ఇట్లా ఆల్రెడీ మరి ఫైనాన్స్ అప్రూవల్ కూడా వెళ్ళాయి. డిపార్ట్మెంట్ కూడా మాకు ఎమర్జెన్సీ ఉంది, స్టాఫ్ లేరు, 8 ఏళ్ళు అవుతుంది విద్యుత్ శాఖలో. ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, జాబ్ క్యాలెండర్ వచ్చేసింది, ఇక రెగ్యులర్గా నోటిఫికేషన్ పడతా ఉందని అప్పుడు అన్నారు అధికారులు. అసెంబ్లీలో 2 సార్లు, డిసెంబర్లో అన్నారు, ఫిబ్రవరిలో బడ్జెట్ అప్పుడు, మార్చిలో కూడా అన్నారు జాబ్ క్యాలెండర్ వచ్చింది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది అని. కానీ ఎక్కడ మాకు ఒక్కటైనా ఇప్పుడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం, అన్ని 2022, 23లో వచ్చిన నోటిఫికేషన్లే కానీ 24లో ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? రాలేదు. ముందు ఉన్న డిఎస్సిలో కొన్ని పోస్టులు యాడ్ చేశారు, తర్వాత మెడికల్లో ఒక 5,000 వేశారు, అవి కూడా ఏంటి ల్యాబ్ టెక్నీషియన్లు అవి వేశారు. తర్వాత అక్టోబర్ నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. బట్టి విక్రమార్క సార్ ఏమంటారంటే నోటిఫికేషన్లు వస్తున్నాయి, విడతల వాడికి వస్తున్నాయి, డిసెంబర్లో చెప్పారు, మార్చిలో, అది కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిందే. ఇవి చూస్తే అన్ని పత్రికల వరకే ప్రకటనలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇది కొత్తగా వచ్చింది జాబ్ క్యాలెండర్. మొన్న ఇది ఏప్రిల్లో వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అఫీషియల్ పోయి అడిగితే పవర్ సెక్టార్లో వస్తాయి నోటిఫికేషన్లు, డిమాండ్ ఇంక్రీజ్ అయిన ప్రకారం జాబ్ క్యాలెండర్ వైజ్ డిమాండ్కి అనుగుణంగా మేము వేస్తామని చెప్పారు. ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా రెడీగా ఉంది, మాకు అవసరం ఉంది 4,000. ఎందుకంటే ఎన్పీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ పోస్టులు 8 ఏళ్ళు అవుతుంది రిక్రూట్ చేసి, లైన్మెన్ లేకపోతే పోలెక్కరు, కరెంటు టైంకి రాదు, 24 గంటలు పవర్ అంటున్నారు, దాన్ని మెయింటైన్ చేసేటోళ్ళు లేరు, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా మరీ సిఎండి వాళ్ళు కూడా మొన్న ముషరఫ్ అలీ ఎస్పీడీసీఎల్ సిఎండి గారు కూడా అఫీషియల్గా నెల లోపల నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పారు. వరుణ్ రెడ్డి సార్ ఎన్పీడీసీఎల్ సిఎండి కూడా చెప్పారు, చాలా వేదికల మీద మీ నోటిఫికేషన్లు త్వరలో వస్తాయని చెప్తున్నారు. కానీ ఈరోజు వరకు అఫీషియల్ ఎక్కడా లేదు. గవర్నమెంట్ కూడా అప్పట్లో ఏమో త్వరలో అన్నారు, ఈ మధ్య మాట కూడా తీయట్లేదు. ఈ మధ్య అఫీషియల్గా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు నిరుద్యోగులే వద్దంటున్నారు నోటిఫికేషన్లు. ఇప్పటికే వేసాము, బాగా నింపాము, కేసులు వేసాము అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ విసరడం జరిగింది, 59,000 ఉద్యోగాలు ఇచ్చినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా నేను చేసిన అని చెప్తున్నా. ఇప్పుడు రీసెంట్గా బీహార్లో రిక్రూట్మెంట్ అవుతుంది, ఓన్లీ టీచర్లే 80,000 రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటే ఇయర్లో 80,000 వారం రోజుల ముందే నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు ఒకటేసారి ఓన్లీ టీచర్లే 80,000 వేస్తున్నారు. ఇది వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి, అది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి అన్ని, ఏడబ్ల్యూ కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1, 2 అన్నీ 2022లో వేసిన నోటిఫికేషన్లే కానీ 24 వీళ్ళు వచ్చినప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పోయి చూసిన, మెడికల్ బోర్డులో వచ్చిన, పోలీస్ బోర్డు వెబ్సైట్లో వచ్చిన ఏ నోటిఫికేషన్ లేదు. ఆ ఎగ్జామ్లు కూడా 2023 ఎలక్షన్ లోపైనయే, వీళ్ళు తర్వాత రిజల్ట్స్ ఇచ్చి
దానికి అపాయింట్మెంట్ లెటర్లు సభలు పెట్టి అపాయింట్మెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత నుండి ఏమైనా నోటిఫికేషన్లు పడ్డాయా? ఒక్క మెడికల్ రిక్రూట్మెంట్ నుండి ఒక 5,000 పోస్టుల వరకు పడ్డాయి అంతే, ఇంకేం నోటిఫికేషన్ లేవు. 1 ఇయర్కి 2 లక్షల ఉద్యోగాలన్న పరిస్థితి ఏమైంది ఆ మాట? అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మొన్న రీసెంట్ 1,50,000 నింపామంటున్నారు. అది మళ్ళీ నెక్స్ట్ డే పేపర్లో చూస్తే ఆల్రెడీ 1,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు అంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. అది మరీ ఘోరంగా అనిపిస్తుంది. ప్రైవేట్ అనేది ఎప్పుడు అవుతూనే ఉంటుంది, సాఫ్ట్వేర్ అయినా బయట అయినా. ఎంప్లాయ్మెంట్ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా అది వస్తుంది. దాన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకొని మేము నింపుతున్నాము, జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం అనేది అయితే తప్పు. మీరు వచ్చిన తర్వాత మీరేం నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎంత నింపారు, అది లెక్క ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా ప్రధానంగా మీ కీలక పాత్ర పోషించడం. గతంలో అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఇలా చాలా హామీలు ఇవ్వడం జరిగిందన్న. సో మొన్న రీసెంట్గా ఒక 4 నెలల కింద మీరు ఒక ధర్నా చేశారు, పోరాటం చేశారు. అప్పుడు ప్రభుత్వం మీకు ఏదో చెప్పి సైలెంట్ చేయడం. సో మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో ఏంటి ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది అంటారా? మా బాధ వెళ్ళబెట్టుకుంటున్నాం. గవర్నమెంట్కి మా బాధ వ్యక్తం చేస్తున్నాం ఈ ధర్నా వల్ల. ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్స్ ఏంటిది, ఎవరు బయటికి వచ్చి అడగట్లేదు. ఈ ధర్నా వల్ల మేము ఆల్రెడీ గాంధీ భవన్ కూడా వెళ్ళాం జనవరిలో. మా పవర్ సెక్టార్ పోయి మహేష్ కుమార్ గౌడ్ని ఒక 200 మందితో కలిసాం. వాళ్ళు అన్నారు త్వరలో వస్తుంది అన్నారు. ఈ ధర్నా ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేశాము, మా ఓపిక సహనం పోయింది. ఆల్రెడీ సంవత్సరం అవుతుంది రిలీజ్ చేసి. మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ June 2 కల్లా మా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అంటున్నారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవన్నీ అంటున్నారు. అవి ఇంకో 6 నెలలు నడుస్తాయి. ఎలక్షన్ కోడ్ అంటారు, దాని తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటారు. ఇట్లే సాగుతూ ఉంటుంది. మా డిమాండ్ ఏంటంటే త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. వీళ్ళు ఒకటేసారి 59,000 50,000 నింపామంటున్నారు కదా, ఓల్డ్ గవర్నమెంట్ వేసింది. మీరు హామీ ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని హామీ ఇచ్చే ఈరోజు మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు. మా డిమాండ్ ఏంటంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు మేము ఇంకా 2 లక్షలు కాదు, మీరు అఫీషియల్గా మీరు జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇది మా ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక